నుండి అధ్యక్ష తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారు ఈ సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష. చంద్రశేఖరరావు గారికి సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్న కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈరోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయాంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్లు వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి 2020లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పోతిరెడ్డి పాడు కావచ్చు, మాల్యాల కావచ్చు, లేకపోతే ముచ్చుమరి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే 10 టీఎంసీ ప్రతిరోజు 10 టీఎంసీలు 60 రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే 600 టీఎంసీలు వెనుక నుంచి వెనకల్నే